ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఒక ఆసక్తికర పద్యాన్ని షేర్ చేసింది సమంత. ఇంతకీ సమంత పోస్ట్ చేసిన ఆ పద్యం యొక్క అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సమంత అందం, అభినయంతోనే కాకుండా వ్యక్తిగత క్యారెక్టర్తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి ఎంతో ఇబ్బంది ఎదుర్కొంది. ముఖ్యంగా జీవితంలో కఠినమైన సంఘటనలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న సమంత ఎందరికో ఆదర్శమని చెప్పవచ్చు. ఇక తనను తాను బలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. మయోసైటిస్ తర్వాత సినిమాలను బాగా తగ్గించిన సమంత ఇటీవలే సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలలో నటించి మెప్పించింది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఒక పద్యాన్ని పంచుకుంది. ఈ పద్యం నాకెప్పుడూ మార్గదర్శకంగా ఉంది. అందుకే ఈరోజు ఈ పద్యాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అంటూ అభిమానులతో పంచుకున్నారు సమంత. ఇంతకీ ఆ పద్యం అర్థమేంటంటే, మీరు రిస్కుతో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే మళ్లీ ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలి. అంతేకాని ఆ ఓటమి గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. మనల్ని మనం మరింత స్ట్రాంగ్గా చేసుకుని ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ దగ్గర ఏం లేకపోయినా సరే సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు మనల్ని నిందించేవారికి సరైన సమాధానం చెప్పొచ్చు అంటూ అర్థం వచ్చేలా ఒక పద్యం షేర్ చేసింది సమంత. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్టు చాలా వైరల్గా మారుతుంది. ఇకపోతే ఈ పోస్టు చూసిన అభిమానులు సమంతకు అండగా నిలుస్తున్నారు. ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే సిటాడెల్ వెబ్ సిరీస్తో యాక్షన్ పెర్ఫార్మెన్స్తో విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ సినిమాలో వరుణ్ ధావన్ కీలక పాత్ర పోషించారు. ఇతడితో లిప్లాక్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరీ నటించింది సమంత. ఇకపోతే సమంత మరోవైపు నిర్మాణ సంస్థను స్థాపించి మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తోంది. అందులో హీరోయిన్గా నటిస్తోంది కూడా. ఇక నటిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఇప్పుడు నిర్మాతగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి సిద్ధమైంది. ఇక అలాగే సమంత ఐటెం సాంగ్స్లో కూడా నటించి మెప్పించింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాలో సమంత మొదటిసారి ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇకపోతే వివాహం జరిగి విడాకుల తర్వాత సమంత ఐటెం సాంగ్ చేయటంతో అప్పుడు కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.